నమస్తే. మకానాలనేసి మీరు విన్నారు కదా. ఏం చేయండి అంటే ఆవు నెయ్యి A2 నెయ్యి, ఆవు నెయ్యి A2ది తీసుకోండి మీరు. ఇప్పుడు నేను మీకు మకానాలతోటి మన బాడీకి ఏం బెనిఫిట్ ఉంటుంది చెప్తాను. ఆవు నెయ్యి తీసుకోండి. ఒక్కటే చెంచా మీరు ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో ఒక చెంచా మీరు నెయ్యి వేయండి. కొద్దిగా గరం అవుతుంది. దాంట్లో మీరు కొద్దిగా జీలకర్ర పౌడర్ వేయండి. దాంట్లో జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత మీరు కొంచెం అమ్చూర్ పౌడర్ వేయండి. దాని తర్వాత దీంట్లో మీరు కొద్దిగా మిరియాల పొడి వేయండి. ఓకే, ఉప్పు వేయలేదు, మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ మకానా ఉంటాయి కదా, పూల్ మకానాలు, ఇవి కొన్ని వేయండి. వేసినరా మంచిగా కలపండి. కొద్దిగా బ్రౌనిష్ కలర్ అయినప్పుడు వరకు దాన్ని కొద్దిగా రోస్ట్ చేయండి. ఈ మసాలా మొత్తం అంటేసింది కదా. ఇది డైలీ మీరు ఒక బౌల్ తింటే, నా దగ్గర ఒక పేషెంట్ వచ్చిండ్రు, సేలం నుంచి వచ్చిండ్రు. సేలం నుంచి వచ్చి, సార్ నాకు అరికాల్లో మంటలు ఉన్నాయి, తొడ భాగంలో నొప్పులు ఉన్నాయి, అరికాల్లో మంటలు, తొడ భాగంలో నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పి ఉంది, మెడ నొప్పి ఉంది. అయితే నడుముది మనం MRI చూసినాము, దాంట్లో స్పాండియోలిథియాసిస్ అనేసి ప్రాబ్లం ఉంది. మళ్ళీ దాంతోపాటు లాస్ ఆఫ్ లంబార్ లార్డోసిస్ అనేసి ఉంది. దీని అర్థం ఏముంటుందంటే, మీరు నిల్చుంటే ఎట్లా అయితే నిల్చుంటారు కదా, ఆ పొజిషనే మారిపోయింది మీది. ఇప్పుడు మీరు కరెక్ట్ పోస్చర్లో కూర్చోవాలనుకుంటే కూడా కూర్చోలేరు, అట్లా అయిపోయింది పొజిషన్. దీనికి ఆపరేషన్ చేయాలి. బొక్కలు జరిగిపోయినాయి, బొక్కని మళ్ళా పుష్ చేసి సెట్ చేయాలి, గుంజేసి సెట్ చేయాలి అనేసి మామూలు భాష. అంటే ఎవరైతే డైలీ క్యాషియర్ లాగా పనిచేసుకుంటా ఒక దుకాణంలో క్యాష్ కౌంట్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా అర్థం అయ్యేలాగా చెప్పినా నేను. ఇది పని ఉండే. అయితే మనం ఏం చెప్పినాం, ఈ పేషెంట్కి ఒకటే మాట చెప్పినాం, మీరు సేలం నుంచి వచ్చిండ్రు కదా, నెక్స్ట్ టైం 2 నెలలకి, ఇప్పుడు ఫస్ట్ మెడిసిన్ ఇస్తాం మనం, మళ్ళీ 2 నెలలకి రావాలి. అవునా, ఓకే వస్తాం సార్, మీరు వారానికి రమ్మంటే కూడా వస్తాం. మనం చెప్పినాం, మనం వారానికి మందులు అయితే మార్చము, వారానికి మీరు తీసుకుంటే మీకు రిజల్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సరే సార్ నెలకి రమ్మంటే నెలకు వస్తామన్నారు. అరే నెలకి వచ్చి ఏం లాభం? మీరు 2 నెలలు వాడితే ఒక మందు, ఏదన్నా మందు మీరు తీసుకుంటే ఒక 2 నెలలు వాడితే దాంట్లో ఉన్న ఔషధ పదార్థాలు సరిగా మీ బాడీ మీద రిజల్ట్ చూపిస్తాయి. ఇప్పుడు మీరు ఒకరోజు వాకింగ్ వెళ్ళండి, నెక్స్ట్ డే ఒక 100 కిలోలు తగ్గిపోతారా? 200 కిలో వెయిట్ ఉంటే తగ్గరు కదా. అట్లనే రెగ్యులర్లీ మీరు వాకింగ్ చేస్తున్నారు అంటే దాని రిజల్ట్ మీకు ఒక 2-3 నెలల్లో తెలుస్తుంది. ఇప్పుడు మన మెడిసిన్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మనది, కానీ మీకు రిజల్ట్ మెల్లగా ఎందుకు చూపిస్తుంది? ఎందుకంటే ఇది క్రానిక్ ప్రాబ్లం. ఒక రోజులో ఎవరైనా వెయిట్ తగ్గుతుంది, గంటలో కూడా తగ్గొచ్చు, లైపోసక్షన్ చేసుకొని గంటలో కూడా తగ్గొచ్చు, కానీ మనిషికి ఏమైనా ప్రభావం అవ్వచ్చు. అయితే ఈ పేషెంట్కి కూడా అదే చెప్పాం, 2 నెలలు మెడిసిన్ వాడాలి. 2 నెలలు మెడిసిన్ వాడి మీరు 2 నెలల తర్వాత మళ్ళీ రావాలి. ఎందుకంటే ఫ్లైట్ ఖర్చు పెట్టుకోవాలి, హోటల్ ఖర్చు పెట్టుకోవాలి, మళ్ళీ తిండి ఖర్చు పెట్టుకోవాలి, మళ్ళీ ట్యాక్సీలు ఖర్చు పెట్టుకోవాలి, మళ్ళీ నాకు కూడా పైసలు ఇవ్వాలి. అయితే అట్లా అనేసి మనం చెప్పినాం, 2 నెలలకి ఒకసారి రండి. మీకు తగ్గునట్టు అనిపిస్తేనే రండి. 60 రోజుల వరకు తగ్గుతుందా లేదా అని ఆలోచించొద్దు. కళ్ళు మూసుకోవాలి, మందులు వేసుకోవాలి. ఈ పేషెంట్కి కళ్ళు మూసుకొని మందులు వేసుకుంటున్నారు, దాంతోపాటు ఈ మకానా బాల్ రెసిపీ చెప్పినా కదా, అది కూడా తింటున్నారు. దేవుని దయతోటి, భగవంతుడి ఆశీర్వాదంతో ఈ పేషెంట్కి ఫస్ట్ 2 మంత్స్లోనే 80% సిమ్టమ్లు తగ్గిపోయినాయి. ఇప్పుడు మీరు చెప్పండి, హోమియోపతి ఫాస్టా స్లోవా అనేసి. ఇప్పుడు అదే ఆపరేషన్ చేయించుకుంటే 6 నెలలు బెడ్ రెస్ట్ అంటారు, 1 ఇయర్ బెడ్ రెస్ట్ అంటారు. నేను ఇంకో వీడియో చేసిన ఇంతకుముందు, హైట్ ఎట్లా పెంచుకోవాలనేసి, దానికైతే 1 ఇయర్ బెడ్ రెస్ట్ అంట. అయితే అది ఫాస్టా, హోమియోపతి ఫాస్టా? మీరు చెప్పండి. ఇప్పుడు ఈ పేషెంట్ వేరే మందులు వాడిండి అనుకోండి, ఏదైనా ఏ పతి అన్నా, ఆ మందులు వాడితే లైఫ్ టైం వాడాలి. లైఫ్ టైం మందులు వాడడం ఫాస్ట్ రిజల్టా? ఒక 8 నెలలు వాడేసి బంద్ చేయడం, మళ్ళీ లైఫ్ టైం వాడకపోవడం ఫాస్ట్ రిజల్టా? మీరే ఆలోచించండి. ఏమైపోయిందంటే క్రానిక్ రోగాలకి దేనికైతే ట్రీట్మెంట్ లేదు అని గూగుల్ ఏడుస్తూనే ఉంటుంది కదా, అది విని 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 అందరికీ ఏమనిపిస్తుంది అంటే, అరే దీనికి ట్రీట్మెంటే లేదు, అరే దానికి ట్రీట్మెంట్ లేదని
అది గూగుల్ చెప్తుంది. తలనొప్పి అయితే క్యాన్సర్ ఉందని చెప్తుంది గూగుల్. కానీ ఏ రోగమన్నా మన శరీరంలో వచ్చింది అంటే దానికి పోవడానికి కూడా దారి ఉంటుంది. ఇప్పుడు ఏదో రూమ్కి వెళ్ళండి, లేకపోతే కొండ ఉంది కదా, కొండలో గుఫాలు ఉంటాయి, దాని లోపలికి వెళ్తే బయటికి రావడానికి దారి ఉంటుంది కదా, వేరే సైడ్కి దారి లేకపోతుండొచ్చు, తిరిగి అయితే రిటర్న్ రావచ్చు కదా. ఏ రోగమన్నా అంతే. హోమియోపతి సిద్ధాంతం ఏంటంటే మేము మనుషులకి ఇస్తాం ట్రీట్మెంట్, మేము రోగాలకు ఇవ్వం. రోగికి ఇస్తాం, రోగాలకు ఇవ్వం. అందుకే ఏ రోగం వచ్చినా సరే, ఇప్పుడు కోవిడ్ వస్తే ఫస్ట్ హోమియోపతి డాక్టర్లు అరే మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది, మా దగ్గర ప్రివెంటివ్ మెడిసిన్ ఉంది, మేము లక్షల మందికి ప్రివెంటివ్ మెడిసిన్లు ఇచ్చినాం, దేవుని దయతోటి వాళ్ళకు ఏం కాలేదు, లక్షల మందికి కోవిడ్లో ట్రీట్మెంట్ ఇచ్చినాం, భగవంతుని దయ వల్ల వాళ్ళు బయటపడ్డారు దానికి. మళ్ళా ఒక 100 ఏళ్ల తర్వాత కోవిడ్ లాంటిది వేరే ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, మా దగ్గర కొత్త మందులు అప్పటి వరకు వచ్చినా రాకపోయినా హోమియోపతిలో దానికి సమాధానం అనేది ఉంటుంది. అండ్ మీరు కూడా ఈ పూల్ మఖానాలు నరాల నొప్పికి ఓన్లీ వాడి చూడండి, ఒక వారం రోజులు మీకే రిజల్ట్ అనిపించి మీరు కిందికి వచ్చి కమెంట్ చేయండి. నేను ఇంకా దీనికన్నా ఎక్కువ ఏం చెప్పొద్దు అనుకుంటున్నా. నమస్తే.